కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు దివాలా తీస్తున్నారని ఏపీ రైతు సంఘం నాయకుడు మల్లికార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ అనంతపురం కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లికార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధరలు లేవని విమర్శించారు. పంటను కొనుగోలు చేస్తాననే మాటలు తప్ప ఎక్కడ ఆచరణలో కనిపించడం లేదని ఆరోపించారు. దీనివల్ల జిల్లాలో రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఏర్పడిందని ఇప్పటికైనా ప్రభుత్వమై పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పండించినటువంటి పంటలకు అన్ని రకాల పంటలకు కూడా గిట్టుబాటు ధర సౌకర్యం కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనేసి ఇవాళ నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగం అంతా కూడా ఇవాళ దివాలా తీస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో పండినటువంటి అన్ని రకాల పంటలకు కూడా ఇవాళ గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి ఇవాళ కనపడతా ఉంది. పత్తి కానీ, ఉల్లి కానీ, మొక్కజొన్న కానీ, ధాన్యం కానీ, దానిమ్మ కానీ, ఇవాళ మొన్ననే అరటి కానీ, ఇవన్నీ ఏ పంటలకు కూడా గిట్టుబాటు ధర లేనటువంటి పరిస్థితి. మరి ఇవాళ రైతులందరూ కూడా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పంటలు పండిస్తే ఆ పంటలు తీరా మార్కెట్కి వచ్చే సౌకర్యంలో సందర్భంలో ఇవాళ దళారులందరూ కూడా కుమ్మక్కై ఉన్న రేట్లన్నీ కూడా తగ్గించేసి ఇవాళ గిట్టుబాటు ధర లేకుండా చేస్తూ ఉన్నారు. మరి ఇవాళ ప్రభుత్వము మేము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం, మేము మద్దతు ధర కల్పిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఊరిన మాటలకే పరిమితమైనాడు తప్ప ఎక్కడ కూడా ఆ ప్రయత్నం జరగడం లేదు. సిపిఐ పార్టీగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీ కల్లిబొల్లి మాటలు పక్కన పెట్టండి, ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి, మద్దతు ధర కల్పించాలి, ఆ మద్దతు ధరతో కూడా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. ఈ జిల్లాలో ఉన్నటువంటి మొక్కజొన్న పత్తి రైతులు నష్టపోయారు. వాళ్ళు పండించినటువంటి అరకొర పంట ఇవాళ తీసుకోవడానికి ముందుకు రావడంలే. మరి పంటలో తేమ శాతం ఎక్కువ ఉందని మేము కొనలేమని చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. కనీసం రైతులు పండించిన పంటకి గోనె సంచులు కూడా అంటే ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఉందని మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలి. అనంతపురం జిల్లా రైతాంగాన్ని, ముఖ్యంగా అరటి రైతాంగాన్ని, మరి పత్తి మొక్కజొన్న రైతాంగాన్ని ఆదుకోవాలి. పండించిన పంటకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. తేమ శాతం తక్కువ ఉందని, ఎక్కువ ఉందని ఎక్కడ పేచీలు పెట్టకుండా బేషరతుగా రైతులు పండించినటువంటి మొక్కజొన్న పంట కానీ పత్తి రైతుల్ని కొనుగోలు చేసి మరి ఆదుకోవాలని డిమాండ్ చేస్తాం. ఈ జిల్లాలో ఉన్న